ఏ అంత ఊరిది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. వెదర్ చాలా చల్లగా ఉంది, సో బయటికి వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా మేము వెళ్తున్నాము. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు చూపిస్తాం. ఇట్స్ అ ఫ్యామిలీ టైం. వి ఆర్ హియర్. ఇక్కడికి వచ్చామన్నమాట డిన్నర్ చేయడానికి. ఇక్కడికి వచ్చాం. ఏంటి ఫ్లిచాజో. ఓకే, సో మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు. కమ్. ఈ కార్డ్ చూడండి. యూ డోంట్ నీడ్ రీజన్ టు పార్టీ, యూ ఓన్లీ నీడ్ లవ్ అంట. ఎందుకంటే మనకి ఫుడ్ మీద లవ్ ఉంటేనే మనకి ఏ రీజన్స్ ఉండకపోతేనే వాళ్ళకి బిజినెస్ వస్తుంది. కాబట్టి మనకు ఓన్లీ లవ్ కావాలి పార్టీ చేసుకోవడానికి అని చెప్తున్నాడు. రీజన్స్ అవసరం లేదంట. సంధ్య ఏం సర్వ్ చేసుకుంటున్నావు? ఏం సర్వ్ చేసుకున్నావు? ఏమైంది స్వస్తి? ఇయట్లే అమ్మా, అడుగు. చూడు అమ్మ ప్లేట్లో ఏముంది చూద్దాం రా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, అందుకని రాగానే మా చిన్నోని కోసం అని చెప్పేసి వెజ్ సైడ్ వచ్చేసిన. వాని కోసం అని వాడు ఏమేమి తింటాడో పాపడ్, నూడిల్స్, మంచూరియా ఇవి పెట్టుకుంటున్నాను అనమాట. వీటిలో వీడు ఎన్ని ఫినిష్ చేస్తాడో చూడాలి. ఇక్కడ ఏమి అవైలబుల్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెజ్లో ఫ్రై అండ్ కర్రీ. సంధ్యాయుడు ఎగ్ ఉందిరా, అందులో ఎగ్ ఉంది చూడు. వాడు తింటాడుగా చికెన్ అండ్ ఆల్. వి స్టార్టెడ్ విత్ క్రిస్పీ కార్న్. ఇది చాక్లెట్ డిప్పా. ఏంటిది ఇది? చాక్లెట్ ఫౌంటైన్ నుంచి. ఇది మినీ కప్ కేక్. ఇది వేఫలా? వేఫల్ కేక్. కార్న్ తినలేదు కానీ ఫస్ట్ స్వీట్ మిల్క్ అయితే వచ్చింది. ఫుడ్ చాలా బాగుంది, స్పైసీగా ఉందన్నమాట. మీకు ఒకవేళ సైలెంట్గా ఉండాలి అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే క్రౌడ్ ఉన్న ప్లేస్లో మీరు ఎంజాయ్ చేయలేరు. మాకంటే నడుస్తుంది అనమాట, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మాకు ఆల్రెడీ సౌండ్ పొల్యూషన్ అనేది అలవాటే అనమాట. అందుకని చెప్పేసి మేము ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటాము. ప్లస్ సెట్ అవుతుంది. మినీ కప్ కేక్స్, నీకొకటి నాకు ఒకటి. ఎందుకు? సరే, ఇది వచ్చేసి కేక్. బాగుందా? రెడ్ వెల్వెట్. అది చూపి నాన్నకి. పప్పా రెడ్ వెల్వెట్ ఏమైనా? ఏ అంత ఊరిది, అవి బాగోదు. ఆడని కీమా ఉంది, ఇక్కడ లేదు. ఆగు, తీయని మమ్మీ. ఏమైతుంది? మదన్ నన్ను తీస్తున్నాడు అంట. ఏమైతుందండి? మమ్మీ నీకేం కావాలో అది తిను, ఏం వేస్ట్ కాదు. ఇది బాగుంటుంది. నీకు కాదులే మమ్మీ, నేను తింటుంది. నేను ట్రై చేస్తా. క్రాబ్స్ వేసుకుంటున్నా. ఎంత మంచిగా సలాడ్ క్రాబ్. జస్ట్ ట్రై. మనము తింటుంటే వాళ్ళు మధ్యలో వచ్చి అడుగుతారనమాట ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి. పొరపాటున మీరు ఏమైనా బాగాలేదు అని అన్నారనుకోండి, ఏం బాగాలేదు అని అడుగుతారు. అడిగి దాన్ని మళ్ళీ మంచి చేసుకొని వచ్చి మన కడుపు ఫుల్ అయినా కూడా మళ్ళీ పెట్టి మరీ టేస్ట్ చేయమని రివ్యూ మళ్ళీ తీసుకుంటారనమాట. క్రాబ్స్ నా ఫేవరెట్, కానీ ఇక్కడ అంత పెద్ద టేస్ట్ ఏం లేదు. ఓకే ఓకే, తినొచ్చు. ప్రస్తుతం ఎక్కడికి వచ్చినా? ఏం రెస్టారెంట్? హెన్నానా? ఫ్లిచాజో. ఫుడ్ బాగుందా? మరి
మరి అంకుల్కి చెప్పినావా ఫుడ్ బాగుంది అని? నీకు సర్వ్ చేసింది కదా అంకుల్, చెప్పినావా ఫుడ్ బాగుందని? చెప్పు మళ్ళా, చెప్పి థ్యాంక్ యూ చెప్పు, ఓకేనా? తింటే బలం వస్తుంది అని అంటారు, నాకు మాత్రం ఆయాసం వేస్తుంది అనమాట. బాగుందని చెప్పేసి చాలా హెవీగా తిన్నాను, ఇంకా డెజర్ట్ తినలేదు. సో దానికోసం అని చెప్పేసి వామ్ చేస్తా ఉన్నాను. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా కూడా ఈ టైం చాలా ఎంజాయ్ చేసాం, సాటిస్ఫైడ్ మేము. మా కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే, అలాగే కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో మేము నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అది కరెక్ట్ చేసుకుంటాం అనమాట. Please do like. Bye bye.